తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. పుష్యమి నవల వింటున్నామండి. రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రియమైన శైలు, ఇవాళ నీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం, అది కలిగించిన సంతోషం మరెప్పుడూ కలగదు అనుకుంటాను. నీ పెళ్లి శుభలేఖ చూసినప్పటి నుండి నిన్ను తలుచుకోవాలంటే భయం వేసేది. నువ్వు పరాయి దానివైపోయావు కదా, తలుచుకోవడం పాపం అనిపించేది. చిన్నప్పటి నుండి హృదయంలో నువ్వు నా స్వంతమనే ముద్రపడిన భావన చెరపడానికి నేనెంత నరకయాతన అనుభవించానో ఇప్పుడు అదంతా తలుచుకోవాలంటే భయం వేస్తోంది. నువ్వు నా శైలుగానే ఉన్నావో చాలు ఈ ఊహ నేను ఈ ప్రపంచాన్ని జయించే బలాన్ని పొందడానికి. శైలు, శిలకు ప్రాణం పోసి మనిషిగా మార్చిన శైలు, నేను త్వరగా వచ్చేస్తాను. నీ పాణిగ్రహణం చేసి నా భార్యగా తెచ్చుకుంటాను నా దగ్గరికి. ఆ సన్నివేశం ఎంతో అపరూపమైనది కావాలి మన జీవితాలలో. దానికోసం నువ్వే కాదు నేను కూడా తీయటి బాధ గుండెల్ని పిండేస్తుంటే నిరీక్షిస్తూ ఉంటాను. నీ బావ. ఒక ముత్తైదు పిల్లను వెంటబెట్టుకొని ఫనీ గదిలో ప్రవేశించింది కామేశ్వరి. కిటికీలోంచి అవతలికి చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు ఫనీ. తల్లి ఎందుకు వచ్చిందో క్షణంలో గ్రహించిన అతడి ముఖం వాలిపోయింది. కారణం అడిగితే ఏం చెప్పాలి? తనేమిటో చెప్పకుండా తను భవానీని సమీపించలేడు. తన జీవిత చరిత్ర అంతా ఆమెతో చెప్పుకోవాలి. ఈ పెళ్ళి దాసు కుట్ర ఫలితంగా జరిగినా తను మనస్ఫూర్తిగా ఆమెను ప్రేమించిన సంగతి చెప్పాలి. అన్నీ విన్నాక ఆమె మనసు విప్పి ఏ తీర్పు ఇచ్చినా సరే. డండ్లప్ పరుపు మీద కొత్త బెడ్షీట్ వేసి చక్కటి డిజైన్ అల్లిన పిల్లో కవరు తలగడకు తొడుగుతోంది ఆ పిల్ల చెల్లెలు వరుస అవుతుంది ఫణికి. తల్లి నవ్వుతోంది. ఆ పిల్ల చెవిలో ఏదో చెబుతోంటే. ఈ 4 రోజుల నుండి తల్లి ఎంత సంతోషంగా తిరుగుతోంది. ఇన్నాళ్ళు ఎంత సంపద ప్రోగుపడినా కోడలు రాలేదే అన్న చింత కృంగదీసేది ఆమెను. ఇప్పుడు ఆ కొరత తీరిపోయింది. ఎలాగూ గొంతు పెగల్చుకుని అమ్మా అని పిలిచాడు ఫనీ. ఏమిట్రా? ఆమె ఇంతసేపటికి ఇటు తిరిగి కొడుకు ముఖంలోకి చూసింది. ఏరా ముఖం అలా వాడిపోయిందేం? ఒంట్లో బాగలేదా? రాత్రి ముహూర్తం కదూ, తెల్లవార్లు నిద్రలేకపోతే ఏమవుతుంది? 2 రోజుల నుండి తిండి కూడా సరిగా లేదాయే. ఆ అమ్మాయిని అవతలికి పంపించు, నీతో మాట్లాడాలి మెల్లగా అన్నాడు. కామేశ్వరి ఆ పిల్లను అవతలికి పంపించి కొడుకును సమీపించింది. ఇప్పుడు ఈ ఏర్పాట్లు వద్దమ్మా, ఇంకా వెనుకటి చాదస్తాలేనా? ఇందులో చాదస్తమేముందిరా? ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది. మనసులు విప్పి మాట్లాడుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే తప్ప అలాంటి అనుబంధానికి అర్థమేముంటుందమ్మా? కామేశ్వరి విడ్డూరంగా బుగ్గలు నొక్కుంది. పెళ్ళి కూడా అయిపోయింది. ఇప్పుడు మనసులు విప్పి మాట్లాడుకోవడం ఏమిట్రా? నీకు తెలియదమ్మా, తనతో నేనోసారి మాట్లాడాలి. రాత్రంతా చేసే పని ఏమిటి? కావలసినంత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే ఒకసారి తనని పైకి పంపించు. దానికేం భాగ్యం, అలాగే పంపిస్తాను. ఇందాకే చెప్పాను ఆ పిల్లతో, పైన వాడొక్కడున్నాడు వెళ్ళు అని. సిగ్గుపడుతూ కూర్చుంది. కామేశ్వరి నవ్వుతూ క్రిందికి వెళ్ళిపోయింది. భవానీ పదధ్వనుల కోసం చెవులు రిక్కించుకుని కూర్చున్నాడు ఫనీ. గుండె టకటకా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నిమిషం ఒక యుగమైతే అలాంటి యుగాలు 15 గడిచాయి. భవానీతో సంభాషణ ఎలా మొదలుపెట్టాలి, తన కథ ఎక్కడి నుండి ప్రారంభించాలి? భవానీ సహృదయంతో అర్థం చేసుకోగలిగితే కొండంత బరువు దూదిపింజలా తేలిపోతుంది. అప్పుడు ఇద్దరూ ఒకటై దాసుని ప్రతిఘటించి ముందు సరోజిని రక్షించుకోవచ్చు. అతడు ట్రైనింగ్కి పంపబడ్డా మనిషిగా యువతలకి రాడు. కరుణ, మానవత్వం హత్య చేయబడతాయి. హృదయం చంపబడుతుంది. దేనికి చలించని ఉక్కు మనిషిగా తయారవుతాడు. ప్రాణం అంటే లెక్క ఉండదు. మనుషులంటే మమకారం ఉండదు. డ్యూటీ ప్రాణం, దాన్ని మించినదేదీ ఉండదు. ఇంచుమించు 10-12 ఏళ్ళు తన జీవితం అలాగే గడిచిపోయింది. ఇలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వస్తుందని, అది పాపపు గుట్టగా కనపడుతుందని, నిలువునా పశ్చాత్తాపంతో దహించుకుపోతాడని అనుకోలేదు. ఈ ఉక్కు మనిషిలో డ్యూటీయే ప్రాణంగా భావించే ఇతల్లో మమత చిగురింపచేసింది భవానీ. ఆ భవానీ ముందు ఇవాళ తను నిలబడుతున్నాడు. తన పాపపు జీవితం చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఆమె నుండి క్షమాభిక్షే కాదు, ఊరడింపుని కోరుతున్నాడు. ఆమెతో పవిత్ర అనుబంధం కోసం తహతహలాడుతున్నాడు. ఇంత చిత్రమైన మార్పు ఎలా సంభవించింది?
గది ముందు మెత్తటి అడుగుల శబ్దానికి బదులు బూట్ల శబ్దం వినిపించింది. ఫణి ముఖం అప్రియంగా ఆశాభంగం చెందినట్టుగా మారిపోయింది. కామేశ్వరి, దాసు మాట్లాడుకుంటూ లోపలికి వచ్చారు. భారమైన బొజ్జ మోసుకుంటూ ఆచార్లు వచ్చాడు. కామేశ్వరి ముఖంలో ఇందాకటి సంతోషం లేదు. వాళ్ళు ఏదో భారమైన విషయం మోసుకు వచ్చినట్లుగా, అది చెప్పడానికి తటపటాయిస్తున్నట్లుగా ఉన్నాయి వాళ్ల ముఖాలు. మీరు చెప్పండి అన్నట్టు కామేశ్వరి దాసు ముఖంలోకి చూసింది. దాసు, ఈ పాపం నాకెందుకు అన్నట్టు ఆచార్లు కేసి చూశాడు. ఎవరికి తప్పినా నాకు తప్పుతుందా అన్నట్టు చిన్న సకిలింపుతో ఆచార్లు మొదలుపెట్టాడు. మీ జాతకరీత్యా ఈ వారం రోజులు మీకు మంచిది కాదు, శోభనం కూడదు. మీకిది ఎంత ఆశాభంగమో నాకు తెలుసు, కానీ తప్పదు. ఈ వారం రోజుల ఎడబాటు ఓర్చుకోగలిగితే మీకిక జీవితమంతా శుభప్రదమే. ఫణీంద్ర గుర్రుగా చూశాడు. ఆచార్ల కేసి కాదు, దాసు కేసి. ఏం నాటకం ఆడదలుచుకున్నావు అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి అతడి చూపులు. అతడు అర్థం చేసుకున్నట్టుగా జవాబుగా చిరునవ్వు నవ్వాడు. ఈ వారం రోజులు అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. ఆమె సరోజ్కి అక్కయితే ఇప్పటి నుండి నాకు కూతురు. పిల్లాజల్లా లేని నా ఇల్లు ఈ వారం రోజులు కలకల్లాడుతుంది ఆమె రాకతో. నీకేమీ అభ్యంతరం లేదు కదా బాయ్? దాసు దాసులా కనిపించలేదు ఫణికి. క్రూరమైన పులి మనుష్య భాష నేర్చుకుని మెత్తగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. కామేశ్వరి ఏదో అభ్యంతరం చెప్పబోయింది. నీకు తెలియదమ్మా, అమ్మాయి కళ్ళ ముందుంటే అబ్బాయి ఎంతని మనసుకి కళ్ళెం వేసుకోగలడు? పెళ్లి తర్వాత వధూవరుల మధ్య ఈ వియోగం ఎంతో అవసరం. ఈ దూరం వాళ్ళిద్దరి మధ్య అనురాగాన్ని రెట్టింపు చేస్తుంది. భవానీని తన ఇంటికి తరలించడంలో పెద్ద ప్లాన్ ఉందని గ్రహించిన ఫణి మనసులో ఆందోళన తలెత్తింది. భవానీని ఏం చేయదలుచుకున్నాడు దాసు? తల్లి ఉండడం వల్ల ఏం మాట్లాడడానికి వీలు పడేట్లు లేదు. ఈ పెళ్లికి పెద్దరికం వహించి కార్యక్రమం అత్యుత్సాహంతో నిర్వహించిన వాడు దాసు. అతడి కోరికను తీసివేయటం భావ్యం కాదన్నట్టుగా మౌనం వహించింది కామేశ్వరి. దాసు క్రిందికి వచ్చి ప్రయాణం సంగతి భవానీతో చెప్పాడు. ఇన్నేళ్లు ఈ దాసు జీవితం ఒంటరిగా ఏ బాంధవ్యాలు లేకుండా గడిచిపోయింది. ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఎంత నిస్సారంగా గడిచిపోయాయా రోజులు అనిపిస్తాయి. ఈ వారం రోజులు నా ఇంట్లో ఉండి నాకు ఒక బంధువు ఉంది అనిపించాలి. నువ్వున్న ఈ వారం రోజులు నా ఇల్లు కలకలలాడాలి. ఇక నుండి నీకు పుట్టిల్లు ఒకటి కాదు, 2. ఈ ముసలి తండ్రిని నువ్వు కాస్త కనిపెట్టి ఉండాలమ్మా. కర్చీఫ్తో కళ్ళొత్తుకున్నాడు. వెళ్ళమ్మా, పాపం, ఆయన కోరిక ఎందుకు కాదనాలి? కామేశ్వరి మర్యాద కోసం అన్నట్టుగా అంది. ఆయన్నడిగారా, వెళ్ళమన్నారా అన్న ప్రశ్న లోపలే కొట్టుమిట్టాడుతోంది భవానీలో. ఈ ప్రయాణం ఆమెకి ఇష్టం లేదు, కానీ మెత్తగా దాసు కాళ్లకు వేస్తున్న బంధానికి లొంగిపోక తప్పలేదు. కావలసిన చీరలవి సూట్ కేసులో సర్దుకొని దాసు వెంట ప్రయాణమైంది. కారులో ఎక్కబోతూ పైకి చూసింది భవానీ. ఆమె తప్పించినట్లుగానే బాల్కనీలో నిలబడి ఉన్నాడు ఫణి. ఆమెనే చూస్తున్నాడు. కిష్టగిరిలో ఆ సుప్రభాతపు సంఘటన గుర్తుకు వచ్చింది. చిరునవ్వు పెదవుల మీదకి పాకింది. కళ్లతోనే టాటా చెప్పి కారెక్కింది. పోనీ, దాసు ఆజ్ఞతో డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. కనుమరుగైపోతున్న కారు వంక చూస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు ఫణి. మనసులో ఏదో శంక. భవానీ ఇక తనకు దక్కదేమోనని. ఎవరికీ కనపడని యుద్ధం దాసుకి తనకి మధ్య నడుస్తోంది. సరోజ్ని చేతిలో చిక్కించుకోవడం ఒకటి. ఇన్నాళ్ళు అతడికి కుడి భుజంగా పనిచేసి ఇవాళ వెడిపోవాలని చూస్తున్న తనను చేజారిపోకుండా చూసుకోవాలని ఒకటి. ఈ 2 పనులు సాధించడానికి అతడు దేనికైనా తెగించేట్టు ఉన్నాడో. ఇంతవరకు సరోజ్ని అతడి నుండి ఎలా తప్పించాలా అన్న ఆలోచన సరిపోతే ఇప్పుడు భవానీని ఎలా దక్కించుకోవాలన్న సమస్య పట్టుకుంది. ఆలోచనల మధ్య కూరుకుపోయిన ఫణి ఫోన్ గణగణమనేసరికి ఉలిక్కిపడ్డాడు. అది ఎక్కడి నుండో ఫణికి తెలుసు. దాసు నుండి ఏం వినాల్సి వస్తుందోనన్న భయం పట్టుకుంది అతడిని. ఇద్దరూ ఒకటిగా ఉన్న రోజులలో ఈ భయం లేదు. స్పర్ధ వచ్చాక అతన్ని చూసి భయపడే స్థితికి దిగజారిపోయాడు. ఈ స్పర్ధకు, బలహీనతకు కారణం భవానీ. భవానీ అతడి గుప్పెట్లో ఉన్నంతసేపు తను దాసుకు భయపడాల్సిందే. అతడు చెప్పినట్టు వినాల్సిందే. అతడు ఏం చెప్పబోతున్నాడు? బెదిరిపోతున్న మనస్సును అదుపులోకి తెచ్చుకుంటూ రిసీవర్ ఎత్తాడు ఫణి. హలో. అవతల నుండి దాసు కంఠం పలికింది. ఆ కంఠం ఫణి ఊహించినట్టు కరుగ్గా ఆజ్ఞాపిస్తున్నట్టుగా లేదు. ఉల్లాసంతో నిండి ఉంది. నీకో గుడ్ న్యూస్ బాయ్. ఏమిటి? భవానీని నేను పెంపుడికి తీసుకుంటున్నాను. నా లక్షల ఆస్తికి ఆమెను వారసురాల్ని చేస్తున్నాను. నమ్మకం కలగటం లేదా? నేను నిజం మాట్లాడుతున్నాను. నేనన్న మాట అక్షరాల అమలుపరుస్తాను.
కానీ ఒక షరతు, నువ్వు నా ఎత్తుకు పై ఎత్తు వేసే ఆలోచన మాని నాతో సహకరించాలి. సహకరించకపోయినా సహకరించేటట్టు చేసుకోగల సమర్థత నాకుందనుకో. బలప్రయోగం లేకుండా నీ ఇష్టపూర్తిగా చేస్తే ఉభయత్ర మంచిదని చెబుతున్నాను. ఏం చేయాలి నేను? ఈ రోజుకు 4వ రోజు సరోజ్ ఢిల్లీ బయలుదేరుతున్నాడు. అతడికి ఇక్కడి నుండి బయలుదేరడానికి ముందు ట్రైనింగ్లో అతడు నేర్చుకోవాల్సినవి, మన ముఠా లక్ష్యాలు చెప్పవలసిన బాధ్యత, అతడు ఎదురు తిరిగితే ఒప్పించాల్సిన బాధ్యత నీదే. నా సంగతి ఎక్కడా బయటికి రానియకూడదు. ఇది ముఖ్యంగా నువ్వు గుర్తుంచుకోవాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా సరోజ్ని ట్రైనింగ్కు వెళ్ళనివ్వను. ఫనీ ఆవేశంగా అన్నాడు. ఎందుకు? అమాయకుడు, మంచివాడు. అతడిలో ఆ మంచితనం నాశనం చేయడం నాకిష్టం లేదు. ఇక ముందు ఏది జరిగినా నీ ఇష్టప్రకారం కాదు, నా ఇష్టప్రకారం జరగాలి. జరగకపోతే నీ భార్య నా ఇంట్లో ఉండదు, నీ ఇంట్లోనూ ఉండదు. ఏం మర్డర్ చేస్తావా? కంఠంలో వణుకు. ఊహూ, ఒక్కసారి చంపను, రోజూ ఇంత చంపుతాను, అది నీ కళ్ళెదురుగా. అంటే రోజూ ఒకటి చేత చే. ఆ తరువాత పూర్తి చేయబడిన మాటలతో తల తిరిగిపోయింది ఫణికి. ఒడుపుగా తన సర్వశక్తులకి సంకెళ్ళు వేసి కృంగదీసినట్లుగా అయింది. చేతిలోంచి రిసీవర్ ఎప్పుడు జారిపోయింది స్పృహే లేదు. సుమారుగా 5 ఎకరాల స్థలంలో ఉంది కార్ల పార్ట్స్ తయారు చేసే ఫణీంద్ర ఫ్యాక్టరీ. ఒకవైపు ఫ్యాక్టరీకి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ ఉంటుంది. క్రింద ఆఫీస్ సిబ్బంది, పైభాగం ఫణీ ఛాంబర్గా ఉపయోగించబడుతోంది. ప్రస్తుతం అక్కడే సరోజ్కి ఫణీకి వాగ్వివాదం జరుగుతోంది. గదిలో ఫణితో పాటు మరో 4 స్నేహితులుగా చెప్పబడే అతడి అనుచరులు. ప్రస్తుతం దాసు చేత నియమింపబడిన సిఐడీలు వాళ్ళు. ట్రైనింగ్కి వెళ్ళడానికి నూతనోత్సాహంతో వచ్చిన సరోజ్ ఫణి తెలిపిన వివరాలతో తన ముఠా లక్ష్యాలను సమర్థించుకునే ఉపన్యాసంతో మండిపడిపోయాడు. అసహ్యంతో జలధరించిపోయాడు. ఆవేశంతో ఊగిపోయాడు. ఫణి చెక్కు చెదరని గంభీరంతో జవాబులు ఇస్తున్నాడు. అన్యాయమా? ఏమిటి అన్యాయం? ఈ సమాజంలో డబ్బున్న వాళ్ళని దోచుకోవడం అన్యాయమా? ఏం కాదు. వాళ్ళు ఎవరినీ దోచుకోకుండా ధనవంతులు కాలేదు. వాళ్ళు వ్యాపారం పేరుతో ప్రజల్ని దోస్తారు. మనం నిజాయితీగా దోపిడీ పేరుతోనే దోస్తాము వాళ్ళని. వాళ్ళు ప్రజల రక్తాన్ని పీల్చి డబ్బుగా మార్చి రాసులు పోసుకుంటే ఆ రాసుల్ని మనం కొల్లగొడుతున్నాం. నీలాంటి నిరుద్యోగులకి, నిరుపేదలకి పని కల్పించి బ్రతుకు తెరువు చూపిస్తున్నాం. నిజానికి దోపిడీ అనేది ఎక్కడా లేదు. అది సర్వత్రా ఉన్నదే. సృష్టిలోనే ఉన్నది ఆ నైజం. పెద్ద జంతువు చిన్న జంతువుని తినేస్తుంది. డబ్బున్నవాడు డబ్బులేని వాడిని నాశనం చేస్తాడు. దొంగవి, నీ వృత్తిని సమర్థించుకోక ఏం చేస్తావు? సరోజ్ కోపం ఆక్రోశంగా మారిపోయింది. ఎంత మోసపోయాను, ఎంత పెద్ద మనిషి అనుకున్నాను. ఒక దొంగల ముఠాకి నాయకుడా? నా అక్కకి భర్త. నువ్వంత బాధపడాల్సింది, చిన్నబుచ్చుకోవాల్సింది ఏం లేదు. సరోజ్, నేను నువ్వు అనుకునేంత నీచుణ్ణి కాదు. నేను ఈ సంఘంలో పెద్ద మనుషులుగా చెప్పుకోబడే వాళ్ళెవరికీ తీసిపోను. నాకు హృదయం ఉంది, మంచి మీద నమ్మకం ఉంది. అందుకే ఆ రోజు నువ్వు పర్సు తిరిగివ్వడానికి మా ఇంటికి వచ్చి ఆకలి శోషతో పడిపోతే నీకు ఉపచారాలు చేసి నీ కథ విన్నాను. నిన్ను ఆదుకోవడానికి సంకల్పించాను. అదే ఇంకొక శ్రీమంతుడైతే నిన్ను ఆ స్పృహలేని స్థితిలో తన నౌకర్ చేత రోడ్డు మీదకి ఏడ్పించి పారేసేవాడు. నువ్వు వ్యక్తపరిచిన నిజాయితీని నేను గుర్తించినట్లు మరొకరు గుర్తిస్తారనుకోవడం పొరపాటు. ఆ గుర్తింపే నా జీవితానికి ముప్పు తెచ్చింది. ఇప్పుడు వాపోయి ఏం చేస్తావు? నేను నీ బురకా లాగేస్తాను. నీ నిజరూపం బయట పెడతాను. నిన్ను ప్రభుత్వానికి పట్టిస్తాను. ప్రభుత్వం అదంటే నీలో పెద్ద రాజభక్తి ప్రవహిస్తున్నట్టుందే. ఫ్యూన్ నుండి ప్రైమ్ మినిస్టర్ దాకా లంచాలు పడుతున్న కథలు వినలేదా? వాళ్ళు కాదా దొంగలు? వాళ్ళ ముందు నేను చిన్న దొంగని. ఆ దొంగలకి నన్ను పట్టి వదల్చుకుంటే పట్టివు. తప్పకుండా. నువ్వు నిజాయితీ పరుడు అనుకున్నాను. సాయం చేసిన మనిషి పట్ల నువ్వు విశ్వాసంతో ప్రవర్తించగలవనుకున్నాను. నీకంటే నేను నయం కదూ. నన్ను నమ్మిన వాళ్ళని నేను వంచలేను. నేను నిజాయితీ పరుడిని కనుకే నువ్వు నా అక్క భర్తవైనా నిన్ను ప్రభుత్వానికి పట్టిస్తున్నాను. నిజమే, నన్ను ప్రభుత్వానికి పట్టివ్వడం వల్ల నిజాయితీ పరుడివి అవుతావు. ప్రభుత్వం పట్ల మాత్రమే. మరి నా పట్ల? నేను నిన్ను నమ్మాను. నేనెవరో చెప్పాను. నీకెంతో సాయం చేశాను. పెళ్ళి పెటాకులు లేకుండా మగ్గిపోతున్న మీ అక్కను పెళ్లాడాను. ఇదంతా నువ్వు సాయం కాదంటావా? ఇదంతా నువ్వు మర్చిపోతావా? ఇదేనా నువ్వు ప్రదర్శించాల్సిన నిజాయితీ? దొంగల పట్ల నిజాయితీ ప్రదర్శించకపోతే వచ్చిన నష్టమేం లేదు. అయితే
నువ్వు మా ముఠాలో చేరవా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు. నువ్వు నా అక్క భర్తగా, సాటి మనిషిగా నీ క్షేమం కోరి చెబుతున్నాను. నువ్వు కూడా ఆ దొంగ బ్రతుకు చాలించి నీకు నీవుగా ప్రభుత్వానికి లొంగిపో. కాస్త శిక్షైనా తగ్గుతుంది. ఫనీ ముఖభంగిమలు క్రూరంగా మారిపోయాయి. నీకొక నిజం చెప్పనా? ఇంతసేపు నీతో వాదించడం, నీ అభిప్రాయం వినడం వృథా తతంగం. మా ముఠాలో చేరడం అన్నది నీ ఇష్టానికి సంబంధించింది కాదు. ఒకసారి నా దృష్టిలో పడ్డ మనిషి మా మనిషి కావాల్సిందే. మాటలతో లొంగకపోతే మరో విధంగా మా మనిషిగా చేసుకుంటాం. నువ్వు ఇష్టపడినా పడకపోయినా మా చేతుల నుండి తప్పించుకోవడం అనేది కల్లా. నాతో చెయ్యి కలుపు. నిన్ను నా అంతవాణ్ణి చేస్తాను. బలవంతంగా ఒక మనిషిని మీలో చేర్చుకొని మీరు పొందే లాభం ఏమిటి? విస్మయంగా అడిగాడు సరోజ్. నిజానికి మాకు కావాల్సింది నువ్వు కాదు, నీ బుర్రలో ఉన్న తెలివితేటలు, నీ నిజాయితీ. మా గ్యాంగ్లో పనిచేసే వాళ్ళందరూ చాలా మటుకు బాగా చదువుకొని ప్రభుత్వం చేత తగిన గుర్తింపు పొందక ప్రభుత్వం మీద, సంఘం మీద కసిని, విరక్తిని పెంచుకొని ఏమాత్రం ప్రోద్బలం లేకుండా మాలో చేరిపోయిన వాళ్లే. మా ముఠాలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, మాస్టర్ డిగ్రీలు తీసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. పైకి చూడటానికి ఏదో ఒక వ్యాపకంలో, వృత్తిలో కనపడతారు. చేసే అసలు పని ఇదే. నువ్వు ట్రైనింగ్ నుండి వచ్చాక ఏదో ఒక కంపెనీలో నీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. కానీ రహస్యంగా మా నుండి ఏ ఆదేశం వచ్చినా అది అప్రమత్తతతో నిర్వహించాలి. పనిలో నువ్వు చూపే ప్రతిభను బట్టి నీ ర్యాంకు పెరుగుతుంది. ర్యాంకు పెరిగిన కొద్దీ నీకు దొరికే ప్రతిఫలము పెరుగుతుంది. పల్లెలో నీ వ్యవసాయం డెవలప్ చేసుకోవచ్చు. నీ తమ్ముళ్ళకి పెద్ద చదువులు చెప్పించుకోవచ్చు. బంగళాలు కట్టుకోవచ్చు. కార్లలో తిరగొచ్చు. నువ్వు ఎన్ని ఆశలు చూపినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేను మీ మనిషిని కావడం అనేది కల్లా. నువ్వు ఆశలకు, చిత్రహింసలకు లొంగవని నాకు తెలుసు. కానీ నీ మొండితనానికి మందేమిటో నాకు తెలుసు. ఫనీ పెదవుల మీద విచిత్రమైన నవ్వు కదిలింది. నవ్వుతూనే పక్కవాళ్లకి ఏదో సైగ చేశాడు. ఒకడు ముందుకు వచ్చి సరోజ్ చెయ్యి పట్టుకున్నాడు. సరోజ్ విదిలించుకోబోయాడు. కానీ పట్టుకున్న వాడిది మామూలు బలం కాదని, కరాటే లాంటి విద్యల్లో నిపుణుడని గ్రహించే లోపలే అతడి చెయ్యి బలంగా సరోజ్ చెంపను తాకింది. కళ్ళు బైర్లు కమ్మాయి సరోజ్కి. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా రుచి చూడాల్సింది చాలా ఉంది. అతడి చెయ్యి సరోజ్ మెడ మీద పడి ఒక నెట్టు నెట్టింది. ఎదురుగా ఉన్న గుమ్మంలోంచి గదిలో వచ్చి పడ్డాడు. ఆ పడడంలో మోకాలు చిప్పలు పగిలి రక్తం కారసాగాయి. ఆవేశంతో లేవబోయాడు గాని మూసిన తలుపులు వెక్కిరించాయి అతడిని. మూసిన తలుపులు రంగస్థలానికి తెరదించినట్టు కాగా ఫనీ తను అభినయించాల్సింది అయిపోయినట్టుగా అలసటగా కుర్చీలో వెనక్కు వాలిపోయాడు. అతడి కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. ఇందాక అవి కోపంతో ఎర్రబారినట్టు కనిపిస్తే ఇప్పుడు వేదనతో. ఏమిటి నీలో ఇంత బలహీనత? ఈ బలహీనత మన ప్రిన్సిపల్స్కి విరుద్ధం కదా? సరోజ్కి షాంపుల్ చూపిన జనార్దన్ అన్నాడు. విఠల్ కార్డ్స్, డ్రింక్స్ టేబుల్ మీద సిద్ధం చేసి ఫనీ చేయి పట్టుకుని మృదువుగా అన్నాడు. దా, నువ్వు ఇలాగుండడం బాగుండలేదు. బాస్కి ఎదురు తిరిగి నువ్వు బాగుపడేది లేదు. నువ్వు మామూలుగా మారిపో. ఫనీ నుండి జవాబు రాలేదు. దించిన తల ఎత్తలేదు. కరుడుగట్టిన గుండెలో ఏ మూల దాచుకున్నావు ఇంత కరుణ? ఫనీ తలెత్తి పేలవంగా నవ్వాడు. ఆ రాతిని తొలిచూపులో డైనమేట్లా పేల్చివేసింది నా భార్య భవానీ. ఎక్కడో ఉన్న ఊటను చిమ్మున చిమ్మేలా చేసింది. ఇహ నాకు వెనుకట్లా బ్రతకడం చేత కాదు. మన ముఠా ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా నడుచుకోవాల్సిన పరిస్థితిలో తనకు తాను ఆత్మాహుతి చేసుకోవాలి. నేను సిద్ధమే. కానీ భవానీని నా భార్యం చేసి ఆమెను తను చేజిక్కించుకొని నాకు అవకాశం లేకుండా చేశాడు బాస్. ఈ పరిస్థితిలో ఎదురు తిరిగి కష్టాలు కొని తెచ్చుకునే కంటే విస్కీ నింపిన గ్లాసు ఫణి ముందుకు తెచ్చాడు విఠల్. ఇది తాగు. ఈ బాధ, ఈ సెంటిమెంట్స్ అన్నీ ఎగిరిపోతాయి. నిన్ను బండగా మార్చేస్తుంది. తీసుకో. ఫణి మృదువుగా వారించాడు. వద్దు, నన్ను కొద్దిసేపు ఏకాంతంగా ఉండనివ్వండి అని లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. చదువుతోన్న పుస్తకం బోరు కొట్టినట్టుగా స్టూల్ మీదకి విసిరేసి పక్క మీద వాలింది భవానీ. ఏమిటో మనస్సంతా చికాకుగా ఉంది. దాసు ఇంటికి వచ్చి 3 రోజులైంది. 3 యుగాలు గడిచాయన్నమాట. ఇంకా 4 యుగాలు గడవాలి. తర్వాత తీసుకెళ్ళడానికి ఆయన వస్తారో అత్తగారిని పంపిస్తారో. ఇక్కడికి వచ్చాక ఏ రోజుకా రోజు ఆయన వస్తారని ఎదురుచూస్తోంది. కానీ రాలేదు. దాసుగారి మాటల వల్ల ఆయనకు ఈ ఇంట్లో మంచి చనువు ఉన్నట్లు గుర్తించింది.
భార్యాబిడ్డలు లేని తను ఫణిని కొడుకుగా భావిస్తున్నానని, ఈ ప్రపంచంలో తనకు ఆప్తుడంటూ ఉంటే అతడొక్కడేనని చెబుతుంటాడు దాసు. ఆ మాట నిజమే అయితే ఈ ఇంటికి వచ్చి తనని కలుసుకోవడానికి ఆయనకు బిడియం ఎందుకు? ఆచార్యులు చెప్పిన దుర్ముహూర్తం మామూలుగా మాట్లాడుకోవడానికి కూడా అభ్యంతరమా? ఆయన్ని చూడాలని, ఆయనతో మాట్లాడాలని తన మనస్సింతగా తహతహలాడుతోందే, ఆయనకి అలా లేదా? కోరి పెళ్లాడినవాడు. ఆ విషయం తలుచుకుంటే భవానీ ముఖంలో ఏదో మెరుపు మెరిసినట్లవుతుంది. జీవితంలో పెళ్ళే లేదనుకుంది. తోడు లేకుండానే బ్రతుకు ముగుస్తుందనుకుంది. కానీ ఆయన ఏ దేవతలో పంపినట్టుగా వచ్చారో, చూశారో, ముహూర్తం నిర్ణయించి మరీ తల్లిని పంపారో, పెళ్లి చేసుకుని తనతో తీసుకువచ్చేశారో. తలుచుకుంటే తన పెళ్ళి ఇప్పటికీ ఒక కలలా ఉంది. ఇన్నేళ్ళు ఒంటరి జీవితానికి అలవాటు పడిన తను ఈ కొద్ది రోజుల కోసం ఆయన గురించి బెంగ పెట్టుకుందేమిటి? ఇక్కడేమిటో తనకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. దాసు చూపే ప్రేమ జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఏమిటో పైత్యం పుట్టిన మనిషిలా మాట్లాడతాడో. జీవితంలో చాలా సంపాదించాను, ఈ డబ్బంతా ఏం చేసుకోను అంటూ దిగులుపడి అతన్ని చూస్తే నవ్వొస్తుంది. ఏం చేసుకోవాలని సంపాదించాడు ఇంత డబ్బు? అంత డబ్బు ఎక్కువైతే ఏ పేద సాదలకో పంచిపెట్టొచ్చుగా. తన భర్తకేం తక్కువని తనని షాపులకి తీసుకెళ్ళి ఇన్నిన్ని నగలు బట్టలు తీయడం ఎందుకంటే వినడు. ఏం చేసుకొని ఈ డబ్బంతా అంటాడో మాటకి మొదలు. ప్రేమించే మనిషి కోసం మొహం వాచిపోయినట్టుగా మాట్లాడతాడు. అంత ప్రేమ కోసం మొహం వాచిన మనిషి కాస్త వయస్సు తిరిగిపోతున్నప్పుడైనా ఓ పిల్లని చూసి పెళ్లాడేస్తే ఏం చేసుకొని ఇంత డబ్బు అని బాధపడిపోయే అవసరం వచ్చేది కాదుగా. ఏమిటో చిత్రమైన మనిషి. గోడ గడియారం టంగు టంగున 9 కొట్టింది. పగలు 1కి, రాత్రి 9కి 1 నిమిషం అటూ ఇటూ కాకుండా మనిషిని పంపుతాడు తనని భోజనానికి పిలవడానికి. తను వెళ్ళేసరికి దాసు టేబుల్ ముందు తన కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. అమ్మా, బాబుగారు భోజనానికి పిలుస్తున్నారు. పనివాడు వచ్చి పిలవనే పిలిచాడు. డైనింగ్ హాల్లో అడుగుపెట్టిన టేబుల్ దగ్గర దాసు కాక మరొకతడిని చూసి సంకోచంతో అక్కడే ఆగిపోయింది భవానీ. అతడి ముఖం అటువైపు ఉండడం వల్ల ఎవరైంది తెలియలేదు. భవానీ ఆగిపోవడం చూసి రా భవానీ అని పిలిచాడు దాసు. భవానీ అడుగు మాత్రం ముందుకు పడలేదు. ఇవాళ మన గెస్టుగా ఎవరొచ్చారో చూద్దురా ఉల్లాసంగా మళ్ళీ పిలిచాడు దాసు. అతన్ని చూసి సిగ్గుపడాల్సింది లేదమ్మా. అంతగా ఆయన పిలుస్తుంటే వెళ్ళకపోతే ఈ నాగరికులకు అమర్యాదగా కనిపిస్తుందేమోనన్న జంకుతో ముందుకు కదిలింది భవానీ. దాసు తన పక్క కుర్చీ చూపాడు. అది సరిగా ఆ నూతన వ్యక్తి ఎదురుగా ఉన్నా కూర్చోక తప్పలేదు. పూర్తిగా తలదించుకు కూర్చున్న భవానీ భుజం మీద చనువుగా చెయ్యి వేసి, అతడెవరో కొంచెం తలెత్తి చూడమ్మా, ఇవేం పెళ్లిచూపులు కావులే, అయినా మీ తొలిచూపులే పెళ్లిచూపులయ్యాయని నాకు తెలుసు అన్నాడు దాసు. కలవరంగా కళ్ళెత్తిన భవానీకి ఎదురుగా ఫణి కనిపించాడు. భవానీ ముఖంలో 1000 దీపాలు వెలిగినట్టయ్యాయి. కానీ అతడు భవానీ వంక చూడడం లేదు. అన్యమనస్కంగా చేత్తో స్పూన్ని అటూ ఇటూ తిప్పుతున్నాడు. ఈయన వచ్చాడని తెలిస్తే ఇలా వచ్చేది కాదు. పొద్దున్న స్నానం చేసి దువ్వుకున్న తల, పొద్దున్న కట్టుకున్న చీర. చిచి, ఈయన ఏమనుకుంటారో తన్నిలా చూసి. కానివ్వు భాయ్, భోజనానికి ఉపక్రమిస్తూ అన్నాడు దాసు. ఫణి తిండి భవానీ తిండి సమానంగా ఉన్నాయి. అన్నం తింటున్నట్టుగా లేదు, కెలుకుతున్నట్టుగా ఉంది. భవానీలో కలిగిన ఆనందమంతా మెల్లమెల్లగా ఆరిపోసాగింది. భర్త తన వైపు చూడడం లేదు, మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. సిగ్గు వదిలించుకుని భవానీ పరీక్షగా చూసింది అతడికేసి. ఫణి ముఖం ఎన్నో రోజులు జ్వరం పడ్డట్టుగా ఉంది. గడ్డం గీసుకోలేదు. వేసుకున్న డ్రెస్ కూడా నలిగిపోయింది. ఇక మాట్లాడకుండా ఉండడం సాధ్యం కాలేదు భవానీకి. మీ ఆరోగ్యం బాగుండలేదా? అది భర్తతో మాట్లాడుతున్న మొట్టమొదటి మాటలా లేదు. ఎంతో కాలంగా కాపురం చేసిన సహచరి ఆత్మీయమైన పలకరింపులా ఉంది. ఫణి తలెత్తి చూశాడు. భవానీ కళ్ళల్లో కనిపించిన ఆందోళనకు కొంచెంగా నవ్వి, ఆరోగ్యానికేం, బాగున్నాను అన్నాడు. ఇద్దరి ముఖాల్లో తారట్లాడుతున్న విచార మేఘాలు దాసు ఉల్లాసాన్ని ఏమాత్రం తగ్గించలేదు. పైగా ఇనుమడించిన ఉత్సాహంతో అన్నాడు, ఆరోగ్యం బాగుంటే బాగుండవచ్చు, కానీ మనసు బాగాలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇదంతా ఆచార్యులు తెచ్చిపెట్టిన బెడద. తను వేసిన జోక్కి తనొక్కడే నవ్వాల్సి వచ్చింది. భవానీ సిగ్గుతో మౌనం వహించగా దాసు జోక్కు అసలు అర్థం తెలిసిన ఫణి కళ్ళల్లో ద్వేషం బగ్గుమంది. అసలు ఈరోజు నిన్నెందుకు పిలిచానో తెలుసా బాయ్? నీకో న్యూస్ వినిపిద్దామని.
భవానీ, ఫణి ఇద్దరూ ఒకేసారి ప్రశ్నార్థకంగా చూశారు దాసు కేసి. భవానీ వచ్చాక నా ఇంటికో నిండుదనం వచ్చినట్లుగా ఉంది. ఆమె వెళ్ళిపోతే మళ్ళీ శూన్యమేగా. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. భవానీ ఇక్కడే ఉంటుంది. ఆమెను పంపించే ప్రసక్తి లేదు. నువ్వే వస్తూ పోతూ ఉండాలి. దీనికి భర్త ఎదురు చెప్పగలడని, అలా ఎలా వీలవుతుందని అంటాడని అనుకుంది భవానీ. కానీ అతడు నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. భవానీ నా సర్వసంపదకి అధికారిని. ఈ విషయం కొద్ది రోజులు మాత్రం సీక్రెట్గా ఉంచదలిచాను. తర్వాత బహిరంగపరుస్తాను. ఇప్పుడు కూడా మాట్లాడలేదు ఫణి. భవానీ ఆందోళనగా భర్త కేసు చూసింది. మాట్లాడవేం భాయ్? ఏం మాట్లాడను? ఫణి నవ్వు తెచ్చుకున్నాడు. ఈ ఇంట్లో వంట మనిషి, పని మనుషులు కూడా తమ గ్యాంగ్లోని మనుషులని తెలుసు. ఇప్పుడు అందరూ సిఐడీలుగా తన మీద పనిచేస్తుంటారన్న అనుమానం ఉందతనికి. అందుకే ఏ ఉద్రేకాన్ని బయలుపరచడం లేదతడు. మాట్లాడలేకపోయినా కళ్ళతో కూడా ఏ సంకేతాన్ని భవానీకి అందజేయలేకపోతున్నాడు. భవానీని తన బందీగా ఉంచుకొని దానికి అందమైన పేరు పెట్టాడు దాసు. నా ఆస్తికి సర్వాధికారిణి అని. చాలా అందమైన యుక్తి పన్నాడు. ఫణి గుండెలు ఎంత బగబగలాడినా ఆ జ్వాలల్ని తనలోనే దాచుకోవాల్సి వచ్చింది. ఆ జ్వాలలెప్పుడూ బయటపడతాయి, దాసును దహించి వేస్తాయి. అంతవరకు భవానీకి ఏ ఆపద రాకుండా చూసుకోవాలి. నిజానికి తనని పిలిపించింది ఈ వార్త వినిపించడానికి కాదు. భవానీకి ఇది కొత్త వార్తేమో గాని తనకు కాదు. భవానీ ఈ ఇంటికి వచ్చిన రోజే ఆ వార్త ఫోన్లో చెప్పాడు. ఇప్పుడు పిలిచింది అందుకు కాదు, మరేదో ఆజ్ఞ వినిపించడానికి. ఫణి ఊహ నిజమే అయింది. భోజనం అయిపోతూనే ఫణిని తన గదిలోకి తీసుకెళ్లాడు దాసు. సరోజ్ని ఎలాగైనా దారికి తీసుకురావాలని చెప్పాడు. అతడు నయానా భయానా రాకపోతే ఫైనల్గా చేయవలసిన పనేమిటో కూడా చెప్పాడు. అది విని ఫణి ముఖం రక్తహీనమైంది. నువ్వు నువ్వు రాక్షసుడివి. భవానీ కనిపించనంతవరకు నువ్వు బ్రతికింది అలాగేనని మరవకు. నిన్ను ఏ పరిస్థితిలోనూ నా చేతులు దాటిపోనివ్వను. ఇహ సరోజ్, అతడికి మన సంగతి తెలిసిపోయింది. అతన్ని వదిలిపెట్టడం ఏమాత్రం క్షేమం కాదు. బలవంతంగానైనా మన మనిషిని చేసుకోవాల్సిందే. లేదు, అనుమానాలు లేకుండా సఫా చేసేయాలి. అతన్ని చంపకుండా అతన్ని మన మనిషిని చేసుకోవడం వల్లే మనకు లాభం ఎక్కువ. ఈ విషయం మాత్రం మరువకు. సరోజ్కి వీడ్కోలు, నీ పెళ్లి రిసెప్షన్ ఒకే రోజు జరుగుతాయి. సరోజ్ ఆ గదిలో బంధింపబడి 2 రోజులైంది. గాలి వెలుతురు సరిగా రాని గది. తన లాంటి వాళ్ళ కోసం కట్టించినట్టుగా ఉంది. ఆ గదికి ఉన్న చిన్న కిటికీలోంచి ఒక గ్లాస్తో నీళ్లు, సిల్వర్ ప్లేట్లో పట్టెడన్నం ఉంచి ఒక చెయ్యి లోపలికి తోస్తుంది. అది రోజుకు ఒకేసారి. మొదటి రోజు రోషంతో తినకపోయినా రెండో రోజు ఆ రోషం నిలవలేదు. ఆబగా తీసుకొని తినేశాడు. కాస్త ప్రాణం తెరిపిన పడ్డట్టు అయింది. శరీరంలో శక్తితో పాటు మనసుకి చైతన్యం వచ్చింది. జోరుగా ఆలోచించసాగాడు. ఇలా మనిషిని సగం సగం చంపి తమ దారికి తెచ్చుకోవాలని అనుకుంటున్నారేమో. ఈ సరోజ్ కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళ దారికి రాడన్న సత్యం వాళ్లకు తెలియజెపుతాడు. ఎప్పటికైనా తనకిక్కడి నుండి విడుదలంటూ దొరికితే అక్క భర్త అని కూడా చూడకుండా ఫణిని, అతడి ముఠాని ప్రభుత్వానికి పట్టించి తీరుతాడు. సమాజానికి ఎంత ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ద్రోహం కాదు, సమాజానికి పుట్టిన వ్రణాలు వీళ్ళు. వీళ్లను నిర్దాక్షిణ్యంగా రూపుమాపాల్సిందే. అదృష్టానికో దురదృష్టానికో వీళ్ల మధ్య వచ్చిపడ్డాడు. వీళ్ళని ఎంత మాత్రం వదలకూడదు. ఆలోచన బాగానే ఉంది. ఈ రాక్షసుల బారి నుండి ముందు బయటపడేది ఎలా? కిటికీ వైపు చూశాడు. ఆ కిటికీలోంచి చూస్తే ఎదురుగా ఒక పెద్ద గోడ. ఖాళీ జాగాలో పిచ్చి మొక్కలు తప్ప ఇంకేం కనిపించవు. సరోజ్ పరిశీలించి చూశాడు. కిటికీ ఊచలు అట్టే బలమైనవి కావు. వాటి మీద చేతులు అదిమి వంచే ప్రయత్నం చేశాడు. చేతులు నొప్పి పుట్టాయి గాని కాస్త కూడా లొంగలేదవి. తన శరీర సౌకుమార్యానికి తననే తిట్టుకున్నాడు సరోజ్. శారీరకంగా తను అట్టే బలమైనవాడు కాదు, మానసికంగా కూడా. తననెందుకు పట్టుకున్నారు వీళ్ళు? తన వల్ల వీళ్ళు పెద్దగా పొందే ప్రయోజనమేముంది? ఆలోచిస్తే సరోజ్కి ఒక్కటే తోస్తోంది. తను నిజాయితీకి ప్రాణం ఇస్తాడు. ఒకసారి వీళ్ళ మనిషి అయ్యాక ఆ నిజాయితీ వీళ్లకు శ్రీరామ రక్ష అవుతుంది. అప్పుడు తన విద్యను, తెలివిని వాళ్లకు కావలసిన విధంగా ఉపయోగించుకుంటారు. దొంగ ఒక్కడు ఎక్కువ ధైర్యం చేయలేడు. వాడికి మరొక దొంగ తోడైతే నిప్పుకు గాలి తోడైనట్టుగా విజృంభిస్తాడు. అందుకే దొంగలు ఒక ముఠాగా ఏర్పడతారు. రాక్షస బలంతో సమాజాన్ని విధ్వంసం చేస్తారు. ఈ విధ్వంసాన్ని అరికట్టే అవకాశం తనకి వచ్చింది. ఇది ఎంత మాత్రం చేజారిపోనివ్వకూడదు.
మరునాడు ఆ పట్టెడన్నం గ్లాసుడు నీళ్లు కూడా దొరక్కపోయేసరికి కడుపులో నాలికలు చాచిన ఆకలిమంట అతడి ఒంట్లో శక్తినే కాక ఆత్మశక్తిని హరించివేసింది. సొమ్మసిల్లిన వాడిలా నేల మీద పడిపోయాడు. ప్రతిజ్ఞలు ప్రతీకారము అన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రాణం పోతే ఎంత బాగుండును అనుకుంటున్నాడు. ఎప్పుడు రాత్రైంది, ఎప్పుడు తెల్లవారింది అతడికి స్పృహ లేదు. చీకటికి వెలుగుకు భేదం తెలియని స్థితిలో పడి ఉన్నాడు. సాయంత్రం 4 గంటల తర్వాత తలుపు తెరుచుకొని గదిలోకి జనార్దన్ వచ్చాడు. నేల మీద ప్రాణం ఉందో లేదోనన్నట్టుగా పడి ఉన్న సరోజ్ రెక్కపట్టి చొప్పబెండులా పైకి లేపాడు. అడుగులు నిలబడలేని స్థితిలో కళ్ళు అరమూతలుగా తెరిచాడు సరోజ్. ఒక్కరోజు తిండి లేకపోతే తోటకూర కాడలా వేలాడిపోయావే అంటూ వెటకారం చేస్తూ అతన్నిక భరభరా లాక్కుపోయి ఫణి ఎదుట నిలబెట్టాడు జనార్దన్. సరోజ్ పరిస్థితి చూసి విచలితుడయ్యాడు ఫణి. అది ఒక్క క్షణమే. అభినయం ప్రారంభమైంది. ఫణి కళ్ళు నిప్పులు చెరగసాగాయి. ఏం నిశ్చయానికొచ్చావు? కటువుగా అడిగాడు. నోరు తడి ఆరిపోయినట్టుగా మంచినీళ్లు కావాలన్నట్టుగా సైగ చేశాడు సరోజ్. జనార్దన్ తెచ్చి ఇచ్చిన మంచినీళ్ల గ్లాసు ఖాళీ చేసి ఇంకా కావాలన్నాడు సరోజ్. మళ్ళీ తెచ్చాడు జనార్దన్. ఈసారి గటగటా తాగేయలేదు సరోజ్. నోటి నుండి పట్టించి ఫణి ముఖం మీద పిచికారి కొట్టినట్టుగా ఉమ్మాడు. నా నిశ్చయం అడిగావు కదూ, నా జవాబు ఇది. దానికి గొంతు చించుకొని అరిచాననుకున్నాడు గాని నూతిలోంచి వచ్చింది మాట. శాంపిల్ చూపిన జనార్దన్ చెయ్యి పైకి లేచింది. ఆగో అన్నాడు ఫణి ముఖం తుడుచుకునే ప్రయత్నం చేయకుండా. మనసులో లోపల ఇలాంటి జవాబే కోరాడు అతడు. తనకి కలిగిన సంతోషాన్ని లోపలే అణచివేసుకొని ఇతన్ని దారికి తేవడం ఇలా కాదు. జనార్దన్, నువ్వెళ్ళి భవానీని ఇక్కడికి తీసుకురా అన్నాడు గంభీరంగా. ఇప్పుడు అక్కతో పనేమిటి? ఆందోళనగా అడిగాడు సరోజ్. జవాబు వినడం కాదు, చూడు. దాసు భవానీ గదిలోకి వచ్చి, ఫణి సినిమా హాల్ దగ్గరున్నాడట. నీకోసం కబురు చేశారు. సినిమా చూశాక నిన్ను మళ్ళీ ఇక్కడికే పంపిస్తాడట. నీకోసం మనిషి వచ్చాడమ్మా అని చెప్పాడు. భవానీ సిగ్గుపడి అత్తకి తెలిస్తే ఏమనుకుంటారో అంది. మీ అత్తయ్యకి ఈ కబురు మోసుకెళ్ళి చెప్పేదెవరు? వెళ్ళమ్మా. తెలిసిన నవవధూవరుల అవస్థ ఆవిడ అర్థం చేసుకొనదా? గబగబా టాయిలెట్ అయ్యి బయటికి వచ్చింది. పోర్టికోలో ఆగి ఉన్నది ఫణి కారే. సందేహించకుండా ఎక్కింది. ఊరు దాటి ఫ్యాక్టరీ దారి పట్టాక గాని భవానీకి అనుమానం కలగలేదు. ఇక్కడికెక్కడికి? సినిమా హాలు ఇక్కడుందా అంది తీవ్ర స్వరంతో. ఆమె ఒంట్లో వణుకు ప్రారంభమైంది అప్పటికే. డ్రైవ్ చేస్తున్న జనార్దన్ వెనక్కి తిరగకుండా జవాబిచ్చాడు. బాబుగారు ఫ్యాక్టరీలో ఉన్నారు. సినిమా హాలు దగ్గరున్నారని ఇంటి దగ్గర చెప్పావెందుకు? అలా చెప్పి తీసుకురమ్మన్నారు. భవానీకి నిశ్చింత ఏర్పడింది. సినిమా హాల్ అయితే ఆ గందరగోళంలో సరిగా మాట్లాడడానికి వీలు పడదని ఫ్యాక్టరీకి పిలిపించి ఉంటారనుకుంది. ఆ రోజు ఫ్యాక్టరీకి సెలవు కావడం వల్ల నిశ్శబ్దంగా ఉంది. జనార్దన్ని అనుసరించి బంగ్లాలో ప్రవేశించింది భవానీ. జనార్దన్ పైకి తీసుకెళ్లి చాలా వినయంగా ఫణి గది చూపి గది యువతలే ఆగిపోయాడు. తలుపు మీద చెయ్యి వేసిన భవానీ చెయ్యి చిత్రంగా వణకసాగింది. ఆయనతో తొలి ఏకాంత సమాగమం. పెద్దవాళ్లకు తెలియకుండా ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందో వాళ్ళకు తెలిసిపోతే ఎలాగన్న భయం అంతా ఉంటుంది. రేపొద్దున ఈ సంగతి అత్తయ్యకి తెలిస్తే ఆమె ముందు తను ఎలా తలెత్తుకోవాలి? ఆయనకి సంగతి చెప్పి ఏ విశేషమూ జరగకముందే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఏ విశేషమూ జరగకుండానే ఆయన ఈ అవకాశం వదులుకుంటారా? అల్లిబిల్లి ఊహలతో స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోపలికి అడుగుపెట్టిన భవానీకి గుండెల మీద బరువు తీసేసినట్టుగా అయింది. ఫణి ఒక్కడే లేడు, సరోజ్ కూడా ఉన్నాడు. కానీ అలా ఉన్నాడేమిటి? గోరిలోంచి ఇప్పుడే పైకి తీసిన మనిషిలా. ఎప్పుడొచ్చావు శివా? అలా ఉన్నావేమిటి? ఆదుర్దాగా ప్రశ్నించింది. అక్కని ఇక్కడికి రప్పించి ఫణి ఏం చేస్తాడా అన్న ఆలోచనతో సతమతమవుతున్న సరోజ్ నుండి జవాబు రాలేదు. నీకన్ని సంగతులు తెలుస్తాయి, కూర్చో భవానీ సౌమ్యంగా అన్నాడు ఫణి. అయోమయంగా చూస్తూ కుర్చీలో కూర్చుంది భవానీ. టీ తీసుకుంటావా? ఇప్పుడేమీ వద్దు. నీకక్కర్లేకపోయినా సరోజ్కి కావాలి. పాపం అతడికి 3 రోజుల నుండి తిండి సరిగా లేదు. జనార్దన్ గుమ్మం ముందే ఉన్నట్టున్నాడు. వెంటనే లోపలికి వచ్చాడు. 3 టీ తీసుకురా. ఫ్లాస్కులో తయారుగా ఉందేమో 3 కప్పుల్లో పోసుకొని ట్రేలో తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు జనార్దన్. తీసుకో భవానీ. తీసుకో సరోజ్. మాట్లాడడానికైనా చేత కావాలి కదా. వద్దక్క, నువ్వు తీసుకోవద్దు. పర్వాలేదు, అందులో ఏ విషం మత్తు పదార్థాలు కలపలేదు.
నీ మర్యాదలేవి మాకక్కర్లేదు. ఫణి వైపు సరోజ్ వైపు మార్చి మార్చి చూస్తున్న భవానీకేమీ అర్థం కాలేదు. బావా బావమరిది ఇంత బద్ధశత్రువులు ఎప్పుడైపోయారు? అయితే మీ ఇష్టం, నెమ్మదిగా గంభీరంగా మొదలుపెట్టాడు ఫణి. నిన్నెందుకు పిలిపించానో తెలుసా భవానీ? నీ తమ్ముడు ట్రైనింగ్కు వెళ్ళనని మొరాయిస్తున్నాడు. నువ్వు ఒప్పించాలి. అదేమిటి, ఎందుకు వెళ్ళనంటున్నాడు? ఆశ్చర్యంగా అడిగింది. నేనెవరినైనా ఎలాంటి వాడినైనా నీకు భర్తను, నీ తమ్ముడికి బావను కదా. కాదని ఎవరన్నారు? నేను దొంగని, దొంగల ముఠాకి నాయకుడిని. నువ్వు నాతో బాంధవ్యం తెంచుకోగలవా? ఇదేం పరాచకం? భవానీ చిరుకోపంతో అంది. పరాచకం కాదక్క, ఇతడు నిజంగా ఒక దొంగల ముఠాకి నాయకుడు. తెలియక నీ గొంతు కోశాను. భవానీ కళ్ళు భయంతో పెద్దవైనాయి. నిన్ను ఈయన ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. కుట్రలో ఒక భాగంగా నీ పెళ్లి ఈయనతో జరిగింది. కుట్రా? భవానీ ముఖంలో కనిపించిన గగుర్పాటు ఫణి మనసును మెలిదిప్పినట్టుగా అయింది. ఈ శాస్తి తన పాపానికి కావలసిందే. ఎందరినో ఉసిరిపెట్టిన బాధ ఊరికే పోతుందా? ప్రేమించి పెళ్లాడిన స్త్రీ దృష్టిలో తను ఒక నీచుడు, దుర్మార్గుడు కావటం కంటే మించిన శిక్ష ఏముంటుంది మగవాడికి? ఈయన నాకిస్తానన్న ఉద్యోగం ఏమిటో తెలుసా? దోపిడీలు చేయడం. ఏడాది ట్రైనింగ్ ఎందుకో తెలుసా? దోపిడీలు చేయడానికి, అవసరమైన మెలకువలు నేర్చుకోవడానికి, అవసరమైన శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి. దానికి నువ్వు ఒప్పించాలట. కొత్తగా పెళ్ళయి దాంపత్య జీవితం గురించి కోటి కోరికలతో ఉన్న యువతికి అతడితో జీవితం పంచుకోకముందే అతడు అవినీతిపరుడు, ప్రజలు అసహించుకునే హేయమైన బతుకు బతుకుతున్నాడని తెలిస్తే ఎంత గాయపడాలో అంతా గాయపడింది భవానీ. ఇది యథార్థం కాకపోతే ఎంత బాగుండును అనుకుంది. యథార్థాన్ని యథార్థంగా స్వీకరించక ఇది భ్రమపడడమే అవుతుంది. ఇప్పుడే తేలిపోవాలి. అవినీతితో కూడిన ఈయన జీవితంతో తన జీవితం ముడివేసుకోవడమో విడదీసుకోవడమో. మనసు దృఢం చేసుకుని ఒక నిశ్చయానికి వచ్చేసింది భవానీ. ఇది నిజమే అయితే నువ్వు ఒప్పుకోనక్కర్లేదు శివా. ఒక్కో మాట కూడదీసుకుంటున్నట్టుగా అంది. నువ్వు నీ బాధ్యత నిర్వహించు. నా ముఖం ఏమాత్రం చూడనక్కర్లేదు. ఇవన్నీ ప్రభుత్వానికి అప్పగించు. అంత తేలిగ్గా వదిలేసే విషయమైతే నిన్నెందుకు రప్పిస్తాను ఇక్కడికి? ఫణి గొంతు కఠినంగా మారిపోయింది. ఒకసారి మా పరిధిలోకి వచ్చాక ఆ మనిషిని ప్రాణాలతో వదలడం జరగదు. అయితే మా మనిషి కావాలి. లేదు, యముడికి అతిథిగా వెళ్ళడానికి సిద్ధపడాలి. భవానీ ఆవేశంగా, అతడి జతకి నేను సంతోషంగా వెళతాను. మీలాంటి తుచ్చుడికి తలవంచడం కంటే చావే నయం అంది. ఈ ప్రపంచంలో చావు కంటే భయంకరమైనవి లేవనుకుంటున్నావా? పరిహాసపూర్వకమైన ఫణి నవ్వులో కావలసినంత క్రూరత్వం తొంగి చూసింది. కాళ్ళు చేతులు కట్టిస్తావా? కళ్ళు ఊడబెరికిస్తావా? నేను నీ చిత్రవదకైనా సిద్ధమే. నా కోసం నా తమ్ముడు దేశద్రోహి కానక్కర్లేదు. ఫణి మండిపడి అడిగాడు. ఇప్పుడు నీకు తమ్ముడెక్కువ, భర్త ఎక్కువ? వంచనతో జరిగిన ఆ పెళ్ళి కాదు. నువ్వు నా భర్తవి కాదు. అబ్బా, అంత తేలిగ్గా తెంచేసుకుంటావా బంధాన్ని? తెంచుకోగలను. ఈ మాట నిర్వికారంగా అందామనుకుంది గాని భవానీ గొంతు వణికింది. ఏ ఆశలు తలెత్తకుండా నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తూ 28 ఏళ్ళు నిగ్రహంతో ఉన్నాను. ఇక ముందు కూడా ఉండగలను. శివా, నువ్వు నా గురించి ఏమాత్రం తటపటాయించక్కర్లేదు. ఇలాంటి ద్రోహుల్ని ప్రభుత్వానికి పట్టించి బాధ్యత గల పౌరుడిగా నీ ధర్మం నిర్వహించు. అక్కడ ఇక ఒక్క క్షణం కూడా నిలవలేని దానిలా అవతలికి వెళ్ళబోయింది. ఆగో! ఫణి గొంతు కంగుమంది. భవానీ అడుగు ఆగిపోయింది. ఇంతకు ముందే చెప్పాను, మా పరిధిలోకి వచ్చిన మనిషిని ప్రాణాలతో వదలడం జరగదని. మిమ్మల్ని లొంగదీయడం ఎలాగో నాకు తెలుసు. నువ్వు సరోజ్ని ఒప్పించు. లేదు, పనిష్మెంట్ ముందు నీకు రుచి చూపడం జరుగుతుంది. ఏ పనిష్మెంట్కైనా నేను సిద్ధమే. ఏ పనిష్మెంట్కైనా సిద్ధమేనా? నిగ్గదీస్తున్నట్టుగా అడిగాడు. నా కింద 100కి 100 మంది పనిచేస్తున్నారు. రోజూ ఒకడికి విందు చేయడానికి పంపిస్తాను. నిన్ను పచ్చి వేసేగా మారుస్తాను. భవానీ స్థానువైంది. ఒంట్లో శక్తి లేకపోయినా ఆవేశం ఆపుకోవడం చేతకాలేదు సరోజ్కు. రివ్వున బాణంలా దూసుకువెళ్ళి ఫణి కంఠాన్ని చేతుల మధ్య ఇరికించుకున్నాడు. కానీ ఫణి విదిలింపుతో అంత దూరం వెళ్ళి నేలమీద బోర్లా పడ్డాడు. చెప్పు, నీ తమ్ముడి పౌరధర్మానికి అడ్డుండకూడదని నువ్వు రోజూ ఒకడికి విందు చేస్తావా? చెవులు మూసుకుంది భవానీ. విషం కక్కడాలు, బుసబుసలు అన్నీ మంత్రం పెట్టినట్టు కాగా మంత్రబద్ధ భుజంగాలుగా మారిపోయారు సరోజ్, భవానీ. అవును, ఈ ప్రపంచంలో చావొక్కటే భయంకరమైనది కాదు.
దాన్ని మించినవి ఉన్నాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.